ఈరోజు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా వారు సంబంధించిన ఇండియా అలయన్స్ అందరూ కూడా ఈ యొక్క అంశం పైన తప్పుదారి పట్టిస్తూ అబద్ధాలు ఆడుతూ ఉన్నారు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగిపోతుందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఉత్తరం ఏదైతే రాశారో ముఖ్యమంత్రి గారే ప్రధానమంత్రి గారే ఇది దేశ విభజనకు దారి తీసేటటువంటి చర్యగా భావిస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క విభజన రాజకీయం ఏదైతుందో విభజిత రాజకీయం ఏదైతుందో దాన్నే అనుసరిస్తున్నారు. దేశాన్ని మతం పేరు మీద కులం పేరు మీద ఇప్పుడు ప్రాంతాల పేరు మీద విడదీసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. వాళ్ళ ఉత్తరమే చెప్తుంది వాళ్ళకు మహిళా రిజర్వేషన్లు ఇష్టం లేదు, వాళ్ళ ఉత్తరమే మహిళా రిజర్వేషన్లకు వ్యతిరేకంగానే భావించాల్సిన అవసరం వస్తుంది. దక్షిణ రాష్ట్రాలకు ఎక్కడ కూడా అన్యాయం జరగదు, ఏ ప్రాంతంకు అన్యాయం జరగదని చెప్పి నరేంద్ర మోదీ గారు చెప్తున్నారు. దక్షిణ ప్రాంతానికి సంబంధించిన ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా నేను కూడా చెప్తా ఉన్నాను, దక్షిణాది రాష్ట్రాలకు ఎక్కడ కూడా అన్యాయం జరగదు. ఇవన్నీ అబద్ధాల ప్రచారాలు చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా నేను తెలంగాణ ప్రజల్ని అదేవిధంగా దక్షిణాదిలో ఉన్నటువంటి ప్రజల్ని కూడా కోరుతా ఉన్నాను. ఈ కాంగ్రెస్ పార్టీ కేవలం వాళ్ళ వైఫల్యాన్ని చెప్పుకోవడానికి ఈరోజు వారి ఒక వాళ్ళ రాజకీయ ఎత్తుగడ కోసమే రాజకీయాల కోసమే ఈరోజు దేశాన్ని విభజించేటటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. దక్షిణమైన ఉత్తరమైన భారతీయ జనతా పార్టీకి అందరూ ఒకటే.